ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మాకు బాగా తెలుసు. పరిటాల మర్డర్ ఇష్యూలో మంగళకృష్ణ అంటే ఎవరో తెలియదని పొద్దుటూరులో స్టేట్మెంట్ ఇచ్చినాడు. చెంచల్ కూడా జైల్లో, ఒకటే జైల్లో ఉండి గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకు తెలియదన్నాడు. గాలి జనార్దన్ రెడ్డి తెలియకుండానే ఓఎంసీ మైన్స్ ఇదంతా అంటే తన దాకా వస్తే ఎవరినైనా డోంట్ కేర్ టైపు. అలాంటి వ్యక్తి అవినాష్ను, దేవిరెడ్డి శంకర్ని ఎందుకు ఇంతగా వెనకేసుకొస్తున్నాడు? వెనకేసుకురావడం ఎట్లా? ఒక అసెంబ్లీలో స్వయంగా ప్రకటించాడు. ఒక ఈ కన్నును పొడుచుకుంటా అని అధ్యక్ష అని అడుగుతాడే. ఇప్పుడు చెప్పమని అధ్యక్ష, చార్జ్ షీట్లు అన్నీ వచ్చినాయి, పేర్లు వచ్చినాయి, కన్నును పొడుచుకునేట అధ్యక్ష, లేక ఒకటి సాంగ్ ఉంది చూడు, ఏ కన్ను చూడదనా అని. అదే ఏంది ఇది చెప్పాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అసెంబ్లీ వేదికగా ఆ రకంగా చెప్తే అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ప్రభావితం చేయడం కాదండి? చెప్పాలా? ఎవరైనా అసలు దీని మీద ఎవరైనా హైకోర్టు పిల్లు వేసినా కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఒక సీఎంగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఒక దేశంలోనే అత్యున్నతమైన ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటే మా తమ్ముడు ఈ కన్ను పొడుచుకుంటుందా, అవినాష్ రెడ్డి మంచోడు అమాయకుడు అని చెప్తాడు. మేము చెప్పేది ఒకటే, మీరు చెప్పేది అవినాష్ రెడ్డి ఎన్ని చూస్తే మీకు అనుమానాలు కలుగుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం కలిగేదానికి అవినాష్ రెడ్డిని పూర్తిగా వెనకేసుకొని రావడం. శంకర్ రెడ్డికి విచ్చలవిడిగా అధికారం. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇప్పుడు అసలు 50% కాదు, 75% అతను హాస్పిటల్లోనే ఉన్నాడు. ఉన్నాడు. మేము చెప్పేది కూడా, మీరు అవినాష్ రెడ్డి మంచోడు, మట్టిలో మాణిక్యము, ఆనిముత్యము, స్వాతిముత్యంలో కమలాసన్ టైప్ అని చెప్తున్నారు. మేము చెప్పేది కూడా అదే. పులివెందులకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి నువ్వు నిజాయితీగా నువ్వు వాళ్ళు చెప్పే మాదిరిగా నువ్వు ఉంటే, నువ్వు నిజాయితీగా ఏ పదవి కోసం అయితే నన్ను అంటాను దానికి రాజీనామా చేసి స్వచ్ఛందంగా నేను సహకరిస్తా అని చెప్పు. కొంతలో కొంతైనా ఏదైనా కానీ ఇది జరుగుతుంది అనేది వాళ్ళు దానే పట్టుకొని ఉన్నారు. నోరు తెరవరు. మేము ఎంతగా, ఇంకోటి మీరు గమనించండి, మేము స్టార్టింగ్ నుంచి ఏదైతే చెప్తా వచ్చామో ఈరోజు అది వాస్తవం అయిందా లేదా? 100% పలానాళ్ళు నిరూపించినటువంటి మనం ముందు నుంచి వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ లేదని పులివెందుల ఆడియన్స్ చెప్తున్నారు. తర్వాత మనము అనేక వేదికల మీద కూడా మనం చెప్తా వచ్చాము ఇండైరెక్ట్ గా, అంటే పేర్లు చెప్పకుండా పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళే ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళని చెప్తా వచ్చాము. ఇప్పుడు అదే వాస్తవం అయింది కదా. కాబట్టి జగన్ వచ్చింది కదా. ఎప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది అది మనం చెప్పలేమండి. మనం ఇప్పుడు నేను చెప్పినాను అనుకో, పొరపాటున అదే రోజు జరిగింది అనుకో, 2 రోజుల్లో జరుగుతాయి. సజ్జలరామకృష్ణ అంటే దీని వెనక బీటెక్ రవి ఎట్లా తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు ఉన్నాడని కూడా చెప్తాడు. అవును, అసలు మీరు అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి నలుగురు కదా పోయి చంపి వచ్చింది. గుండెపోటు తర్వాత కూడా ఇది కూడా వచ్చింది నలుగురు. ఎప్పుడు ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళారా లేకపోతే ఎట్ట వెళ్ళారు అసలు? వాళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళ కోణం, సరే మీ కోణం కాకపోయినా వాళ్ళ కోణం ఎట్లా వెళ్ళారు అసలు? వాళ్ళు ఆరోపణలు చూడు ఎంత అది ఘోరంగా. ఆశ్చర్యం కదా. ఇంకోటండి, ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. ఇదంతా దీని వెనక ఛార్జ్ షీట్లో కూడా పేర్లు వచ్చినాయి. ఛార్జ్ షీట్ సిబిఐని ఇంకా ఏదేదో అన్నారు. ఇదంతా కూడా సిబిఐ మమ్మల్ని కావాలని కుట్ర పని ఇదంతా చేస్తుంది. అవును అన్నారు. దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటారు. అవును అవును అన్నారు కదా. ఉన్నాడు అనుకోండి, స్టేట్మెంట్ ఇచ్చారు, ఉన్నాడు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కెపాసిటీ ఉంటే ఈ వివేకానంద రెడ్డి కేసు ఏం పడింది, నీ బేలే క్యాన్సిల్ చేసి నేను లోపలికి పంపిస్తాం కదా. సింపుల్ లాజిక్ కదా. మాకు అంత శక్తి ఉంటే ఆ బెయిల్ క్యాన్సిల్ ఏదో రఘురామకృష్ణరాజు చేసినప్పుడు సిబిఐ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయలే. మాకు అంత శక్తి ఉంటే కౌంటర్ ఫైల్ చేస్తాం, ఇతను బయట ఉండి ముఖ్యమంత్రిగా సాక్షులను ప్రభావితం చేస్తాడని ఒకటి వేపిస్తాం, ఆ బెయిల్ క్యాన్సిల్ అయితే ఇతను లోపలికి పోతాడు కదా. ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని అంత ఈజీగా కాపాడేందుకు మా దగ్గర శక్తి ఉంటే మేము అదే చేస్తాం కదా. అంత ఫులిష్గా, అంత లాజిక్ లేకుండా మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఇంకోటి జగన్మోహన్ రెడ్డి మీరు మంచి లాజిక్ చెప్పారు. అసలు ఎందుకు మాకెందుకు సైనికులు ఎందుకు రాజీనామా లోపలేస్తాం కదా. మాకు ఈ వివేకానంద రెడ్డి కేసులో ఈ అవినాష్ రెడ్డిని ఇరికేయాల్సిన అవసరం ఏముందండి? బెయిల్ క్యాన్సిలేషన్ ఇంకోటో పెట్టి నేను ఆల్రెడీ ఇది చేసేస్తాం కదా. రాష్ట్ర బాగు కోసమైనా మాకు అలాంటిది ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినా రాష్ట్రాన్ని కాపాడుకునే దానికైనా మా దగ్గర శక్తి ఉండి చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటి ఇష్టం లేకుండా మేము బలవంతంగా ఒప్పించేలా చేస్తాం కదా. మాకు ఆ శక్తి ఉంటే అంత ఫులీస్ గా, అంత లాజిక్ లేకుండా, అపాయింట్మెంటే లేదు కదా ఢిల్లీలో, ఆయన లాజికల్ లేకుండా ఆయన మాట్లాడతాడు. ఇంకోటి ఆయన చెప్పింది ఎంత ఘోరమైన విషయం అంటే, నిజంగా ఆయన మేము బాధితుల మీదనే నిందలా అన్నాడు. అది ఎంత ఘోరం. బాధితులు ఎవరు? బాధితులు సునీత, రాజశేఖర్, వాళ్ళు బాధితుల మీద నింద మోపింది మీరు.
బాధితులే చేసినారని దేవిరెడ్డి శంకర్రెడ్డి భార్య చెప్పా, దేవిరెడ్డి శంకర్రెడ్డి కొడుకు చెప్పా, మీరు చెప్పా, శివప్రకాష్ రెడ్డి వాళ్ళే చేసినారు, వాళ్ళే బాధితులు. వాళ్ళు బాధితుల మీద నింద మోపింది మీరు. ఈయన ఏమంటారు రివర్స్గా, మేము వివేకానంద రెడ్డి కోల్పోయి బాధలో ఉంటే మా బాధితుల మీదనే మా మీద నిందలు అంటాడు ఆయన. ఎట్లా ఏదంటే అది మాట్లాడితే ఆయన చూడండి ఒకసారి. దానికి అనుమానాలు ఆయన అబ్జెక్షన్ దాంట్లో చెప్పే కంటెంట్లో ఎవరైతే వైఎస్ వివేక చనిపోయినప్పుడు దొరికినటువంటి లెటర్ని నర్రెడ్డి రాజశేఖర రెడ్డి దాపెట్టి సాయంత్రం వరకు వాళ్ళ దగ్గర ఉంచుకొని సాయంత్రం పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. అట్లాగే ఇది దీని వెనక కుట్ర దాగి ఉంది కదా అనేది ఆయన ప్రశ్న. ఒకటండి, ఇప్పుడు అక్కడ లెటర్ దొరికింది. లెటర్లో డ్రైవర్ ప్రసాద్ నన్ను చంపినాడని ఆయన రాసినాడని ఉంది. అది క్లియర్ కట్గా అందరికీ ఇది ఎవరో ప్రసాద్ మీదకి పోయేదానికి చేసిన పని అని వాళ్ళకి అర్థం కాలేదులే, వాళ్ళకి ఏది అర్థం కాదు, చిన్న పిల్లోనికైనా అర్థమవుతుంది. కృష్ణారెడ్డి లెటర్ దొరికిందని చెప్పి రాజశేఖర్కు ఫోన్లో సమాచారం ఇచ్చినాడు. ఏముందంటే చదివి వినిపించినాడు. ప్రసాద్ మీదికి మేము వచ్చే లోపల ఈ లెటర్ అందరికీ చూపిస్తే ఎవడోడు వివేకానంద రెడ్డి అభిమానం పాడో పరదేశం ఉండి ప్రసాద్ గాని ఇంటి మీదకి పోయి ఏదైనా జరుగుతుందేమో లెటర్ మాయం చేయమని చెప్పలే. అక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్, లెటర్ కీప్ విత్ యూ, మీతో ఉంచండి లెటర్, మేము ఆన్ ద వే 11కో 12కో 1 గంటకు మేము పులివెందులు చేరుతాను, మా చేతికి లెటర్ ఇవ్వండి, మీరు వాళ్ళకి ఇచ్చి ప్రసాద్ కుటుంబానికి హాని జరుగుతుందనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు చెప్తే దాన్ని పట్టుకొని, అంటే ఇప్పుడు ఇందాక మీరు ఫోటో చూపించారు, ఆ ఫోటో చూసినోనికి అర్థం కాదా అది మర్డరా ఇంకోటి అని, లెటర్ చూసింటేనే వాళ్ళకి అర్థమయ్యేదా చెప్పండి మీరు. ఫోటో చూసి ఎవరికైనా అర్థమవుతుంది ఇది మర్డర్ అని, లెటర్ చూసినా ఇంకోటి అండి. ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఆ లెటర్ గురించి అంత గొప్పగా మాట్లాడాడే జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడినాడు 5:30కి ఒక ఫ్యాబ్రికేటెడ్ లెటర్ సృష్టించి ఇట్లా చేసినారని చెప్పినాడు. అది ఆయన స్వస్థాలతో రాసిందని తర్వాత తేలింది. ఈయన ఏం చెప్పినాడు, లెటరే ఫ్యాబ్రికేటెడ్ అన్నాడు. ఆయన్నేమనాలా? ఆ లెటరే అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఆ లెటర్నే నువ్వు ఫ్యాబ్రికేటెడ్ అన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు కదా, దానేమనాలా? అసలు వాళ్ళు దీంట్లో